రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం. మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతున్నాం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీస్సులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానాలతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం. అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింతమంది మనసుల్ని చూరగొంటుంది తెలుగు వన్ అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు పెద్దలు. అలా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ల భరణి గారిని, ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనికెళ్ల భరణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ. కొంచెం మేళాలు ఆపితే మన కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.